హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు చికెన్ కర్రీని నా స్టైల్లో డిఫరెంట్గా టేస్టీగా చేసి చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన అల్లం ముక్కలు తీసుకోండి. 2 టేబుల్ స్పూన్లు వెల్లుల్లి ముక్కలు కూడా తీసుకోండి. ఒక ఇలాచీ తీసుకోండి. 8 లవంగాలు తీసుకోండి. 2 అంగుళాల దాల్చిన చెక్క ముక్క ఒకటి తీసుకోండి. ఒక అర టీ స్పూన్ జీలకర్ర తీసుకోండి. 2 టీ స్పూన్లు ధనియాలు తీసుకోండి. 1 టీ స్పూన్ గసగసాలు తీసుకోండి. ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొద్దామండి. ముందుగా ఈ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదంతా కూడా కొంచెంగా వాటర్ పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అదంతా ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు చికెన్ అండి, ఇది అర కేజీ చికెన్ని పసుపు ఉప్పు వేసుకుని బాగా వాటర్తో కడుక్కోవాలి. 2-3 సార్లు అలా వాటర్తో వాష్ చేసుకున్నట్లయితే దానిలో ఉన్న స్మెల్ అంతా కూడా పోతుంది. అలా కడుక్కుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని 2 గరిటెల ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 ఇలాచి, 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకోండి. అలా దినుసులు కొంచెంగా ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 1 కప్పు వేసుకోండి. అలాగే 3 పచ్చిమిర్చి కూడా చీలికలుగా కట్ చేసి వేసుకోండి. అవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. అవి ఈజీగా ఫ్రై అవ్వటానికి, త్వరగా ఫ్రై అవ్వటానికి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకున్నట్లయితే ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి కదా. ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మూత పెట్టుకుని 2 నిమిషాలు బాగా మగ్గించుకుందాం. మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండి, బాగా కడుక్కుని నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత సన్నగా కాడలతో సహా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండి, ఇది 1 అర కప్ తీసుకోండి. అదంతా కూడా అలా ఆనియన్స్తో పాటు ఫ్రై చేసుకుందాం ఆయిల్లోనే. ఇలా కొత్తిమీర కూడా బాగా మగ్గించుకుందాం. ఇలా దినుసులు, ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కూడా బాగా మగ్గిన తర్వాత ప్రాసెస్ అనేది నేను మీకు చూపిస్తాను. మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కళాయిని పక్కన పెట్టేసుకుందాం. ఇవన్నీ కూడా బాగా చల్లారాలి. ఇలా బాగా చల్లారాలి. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేయండి. ఏఎల్ఎల్ ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే మీరు కూడా కుక్ చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. ఇలా మసాలా గ్రైండ్ అయిన తర్వాత అదంతా కూడా బౌల్లోకి వేసేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. అదే మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా దానిలో వేసేసుకుని 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలండి. వాటర్ మాత్రం యూజ్ చేయకూడదు. ఇలా పెరుగు వేసుకుని బాగా గ్రైండ్ చేసుకుందాం. కొత్తిమీర వేసాం కదా, కలర్ అనేది ఇలా గ్రీన్గా వస్తుంది. ఇదంతా కూడా చికెన్లోకి వేసేసుకుందాం. కడుక్కుని పెట్టుకున్న చికెన్లోకి వేసేసుకుందాం. ఇదంతా కూడా ముక్కలకి పట్టిద్దామండి. ఇలా గరిటెతో మనం గ్రైండ్ చేసిన పేస్ట్ అంతా కూడా ఇలా ముక్కలకి బాగా పట్టించాలి. ఫ్రెండ్స్, ఈ చికెన్ అనేది చాలా చాలా బాగుంటుందండి. రైస్లోకే కాకుండా పూరీ చపాతీలోకి బాగుంటుంది. అలాగే మనం రైస్లో ప్రిపేర్ చేసుకుంటే ఈ చికెన్ కర్రీని రసంతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మనం గ్రైండ్ చేసిన పేస్ట్ అంతా కూడా అలా ముక్కలకు పట్టించాం కదా. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని 4 టేబుల్ స్పూన్లు కారం వేసుకుని అలాగే ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి మసాలా దినుసుల పేస్ట్ అంతా కూడా అలా వేసేసుకుందాం. ఇప్పుడు అదంతా కూడా ముక్కలకు పట్టిద్దాం. ఉప్పు, కారం, మసాలా పేస్ట్ అంతా కూడా ముక్కలకు పట్టిద్దాం. మనం ఆల్రెడీ పెరుగుని గ్రైండ్ చేసినప్పుడు వేసాం కదా, ఇంకా నిమ్మరసం అది ఏమీ అక్కర్లేదండి. ఇలా మసాలాలన్నీ కూడా ముక్కలకు పట్టిస్తే సరిపోతుంది.
ఇలా మ్యారినేట్ చేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ చికెన్ అనేది చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు కూడా అందరికీ నచ్చుతుందండి. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇదంతా కూడా ముక్కలకు బాగా పట్టించాలి. మనం వేసిన సాల్టు, కారము, అలాగే గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర, ఆనియన్స్ పేస్ట్, అలాగే అల్లం వెల్లుల్లి మసాలా దినుసుల పేస్ట్ అంతా కూడా అన్నీ కూడా ఇలా ముక్కలకు బాగా పట్టించామంటే చికెన్ అనేది సాఫ్ట్గా తయారవుతుందండి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని 2 గరిటెల ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా కాగనివ్వాలి. అలా కాగిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ అంతా కూడా ఆ కళాయిలో వేసేసుకుని స్లోగా ఫ్రై చేసుకుందామండి. మనం పెరుగుతో గ్రైండ్ చేసాం కదా, అడుగంతా కూడా అంటుకుంటూ ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఇలా మూత పెట్టుకుని 2 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసుకుని చూసినట్లయితే చికెన్లో నుండి వాటర్ అనేవి రిలీజ్ అయ్యి కర్రీ అనేది గ్రేవీగా కనిపిస్తుంది కదా. ఇలా అంటుకోకుండా ఎప్పటికప్పుడు మనం గరిటెతో కలుపుకుంటూ ఉండాలండి. ఫ్లేమ్ని మాత్రం సిమ్లో పెట్టుకుని చక్కగా స్లోగా ఉడికించుకోండి. అడుగంతా కూడా ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా సింపుల్గా, టేస్టీగా, ఈజీగా కుక్ చేసే ప్రాసెస్తో చూపిస్తాను. మీ అందరికీ కూడా నచ్చుతాయి. అలా చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అయిన తర్వాత మనం ఎక్కువగా వాటర్ అనేవి పోయకూడదండి. మనం ఆనియన్స్ పేస్ట్ చేసిన వాటర్ కానీ, అలాగే మసాలా దినుసులు పేస్ట్ చేసిన వాటర్ కానీ మిక్సీ జార్లో నుండి కొంచెంగా తీసుకొని అలా వేసుకోవాలి. ఆ వాటర్తోనే చికెన్ అనేది మనం ఉడికించుకుందాం. ఇలా మూత పెట్టుకుని 2 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసుకుని చూసుకుని టేస్ట్ అనేది సాల్ట్ టేస్ట్ ఒకసారి చూసుకోవచ్చండి. సాల్ట్ కానీ, గరం మసాలా కానీ టేస్ట్ అనేది తక్కువగా ఉంటే మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. చికెన్ మసాలా వేసుకోవచ్చు, లేదంటే గరం మసాలా వేసుకోవచ్చు, లేదంటే మనం వేసిన గ్రైండ్ చేసిన మసాలా దినుసులన్నీ కూడా దీనిలోకి సరిపోతాయండి. ఎక్కువగా మనం ఘాటు తక్కువగా తినేవారికి ఇవన్నీ కరెక్ట్గా సరిపోతాయి. స్పైసీగా కావాలి అంటే ఇంకొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇలా గ్రేవీ కర్రీ లాగా కూడా మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చండి. ఇలాంటి కర్రీ అనేది చపాతీకి, పూరీకి చాలా చాలా బాగుంటుంది. రైస్లోకి కావాలి అంటే ఇంకొంచెంగా చిక్కబడే వరకు ఉడికించుకుందాం. ఇలా గ్రేవీ అంతా కూడా చిక్కబడి కూర కొంచెం ముద్దగా ఉడికే వరకు కూడా అలా కొంచెం సేపు ఉడికించుకుందాం. అలా ఉడికించుకున్నట్లయితే రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి. మనం సైడ్ డిష్గా రసం ప్రిపేర్ చేసుకుని ఈ చికెన్ కర్రీతో రసంతో రైస్ని తిన్నామంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మీరందరికీ కూడా ఈ టేస్ట్ ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు కూడా కుక్ చేయండి. కుక్ చేసి మీ ఫ్యామిలీకి కూడా సర్వ్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర పెరుగు చికెన్ చాలా చాలా బాగుంటుందండి. మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఇలా ఒకసారి మొత్తం కూడా కలిపేసుకుందాం. సాల్ట్ కొంచెం తగ్గిందని కొంచెం వేసానండి. మీ అందరూ కూడా సాల్ట్ ఎక్కువగా తినేవారు చూసుకుని కరెక్ట్గా వేసుకోండి. నేను చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు 1 టీ స్పూన్ మాత్రమే చూపించాను కదా, అలాగే ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు కూడా 1/2 టీ స్పూన్ చూపించాను. అందుకే ఇప్పుడు కొంచెంగా వేసానండి. టేస్ట్ అనేది ఒకసారి చూసుకుని కరెక్ట్గా వేసుకోండి. సాల్ట్ అనేది ఎక్కువగా వేసామంటే కర్రీ అంతా కూడా తినలేం కదా, టేస్ట్ అనేది మొత్తం పోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని కర్రీని ఇంకా సర్వింగ్ బౌల్లోకి పెట్టేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. మీ అందరికీ కూడా నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.